ఒక హైదరాబాద్ కు సంబంధించిన అతిపెద్ద న్యాయవాది అని పేరు చెప్పుకునే ఆయన మొత్తం అసెంబ్లీలో ఇనానిమస్ గా తెలంగాణ బిల్లును పూర్తి శాసనసభ్యులందరూ కూడా రిజెక్ట్ చేసినారు అని చెప్పని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అది వింటుంటే మాత్రం కడుపులో రక్తం మసిలినట్టుగా అనిపించింది. అంటే సుప్రీంకోర్టు సాక్షిగా ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు గింత పచ్చబద్దాలు ఆడతారా? తెలంగాణ ప్రజల నోళ్ళలో మన్ను కొట్టడానికి, లేకపోతే జస్ట్ బికాస్ దే బీన్ ఎంప్లాయిడ్ బై అదర్ పార్టీ గింత అబద్దాలు ఆడతారా అని మాత్రం తప్పనిసరిగా బాధ కలిగించింది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా కేర్ఫుల్ గా ఇద్దరు జడ్జిలు కూడా చెప్పినటువంటి ప్రతి మాటను విన్నారు, దాన్ని బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, డాక్యుమెంట్స్ అన్ని రివ్యూ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటల పాటు వాళ్ళు చెప్పిన ప్రసంగాన్ని అంతా కూడా వన్ స్ట్రోక్ లో దే సెడ్ మీరు చెప్పిన దాంట్లో కొత్త వాదన ఏమీ లేదు, గతంలో చెప్పినటువంటి విషయాలే చెప్పినరు, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మేము ఆపేటువంటి స్థితిలో లేవని చెప్పని స్పష్టంగా చెప్పిన చూసినట్టయితే ఇది సీమాంధ్ర నాయకులు ఎవరైతే కోర్టులో కేసు వేసిన సీమాంధ్ర నాయకులకు మాత్రం కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటి తీర్పు అని చెప్పని మాత్రం తప్పనిసరిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు అన్ఫార్చునేట్లీ జస్ట్ బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఖరీదైనటువంటి లాయర్లను ఎంగేజ్ చేసేసి కోర్టును కూడా మిస్లీడ్ చేయొచ్చు అనేటువంటి రీతిలో ఏదైతే సీమాంధ్ర నాయకులు ప్రయత్నించినారో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే విధంగా ధర్మానికి తప్పనిసరిగా పట్టం కడతాము, న్యాయదేవత తప్పనిసరిగా ధర్మం పక్షానే ఉంటుంది, ఎవరైతే డిప్రెస్డ్ సెక్షన్స్ ఉంటారో వాళ్ల పక్షానే ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా ఈ రోజు కనపడ్డది. ధరంకు దేర్ హోసక్తా మగర్ అందేర్ నియోతా అనేటువంటి విషయం స్పష్టంగా ఈ తీర్పు నాడు కనపడ్డది. ఇకనైనా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఇప్పటి వరకు మీరు ఆంధ్ర ప్రాంత ప్రజలను వమ్ము చేసినారు, రకరకాల రీతుల్లో మీరు మభ్యపెట్టినారు, తెలంగాణ ఆపుతాము రకరకాల రీతిలో ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పని మీరు మభ్యపెట్టినారు. ఈ సిచ్యువేషన్ లో వెన్ సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ హస్ వెరీ క్లియర్లీ గివెన్ ఎ వర్డిక్ట్ దట్ దే కెనాట్ స్టాప్ ది హాల్ట్ తెలంగాణ ఫార్మేషన్ ప్రాసెస్, ఈ స్టేజ్ లో విజ్ఞతతో వ్యవహరించాలా, ఔదార్యంతో వ్యవహరించాలా, అన్నలదమ్ములుగా విడిపోయేటువంటి వాతావరణాన్ని ఏర్పరచాలా గానీ మొండికి పోయి నేను పట్టిన కుందేలకు మూడే కాలు అనేటువంటి రీతిలో ఇంకా మేము మోకాలు అడ్డం పెడతాము, లేకపోతే ఇంకొక రీతిలో అడ్డుకుంటాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా అసంబద్ధమైన వాదన, అప్రజాస్వామిక వాదన, రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాదన. కాబట్టి విజ్ఞతతో వ్యవహరించాలా, దార్శనికతతో వ్యవహరించాలని చెప్పని ఆ ప్రాంత నాయకులను కూడా మేము విజ్ఞత కోరుతాను. తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా మేము V6 ద్వారా అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. దిస్ వాజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మేజర్ హర్డిల్ బై సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకుల వల్ల పెద్ద హర్డిల్. దీన్ని తప్పనిసరిగా తెలంగాణకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పిన వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులా వచ్చిన నిర్ణయం తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు స్వాగతించాలా. అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఈ క్షణంలో ఈ రకమైన ఫలితం వచ్చిన ఈ నేపథ్యంలో 10వ తారీఖు నాడు రాజ్యసభలో బిల్లు పెడుతున్నటువంటి ఈ తరుణంలో హరిహర బ్రహ్మాండ అడ్డొచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదు. 12, 13వ తారీఖు నాడు తప్పనిసరిగా లోక్సభలో కూడా బిల్లు పెడతారు. 50-60 సంవత్సరాల ఆంధ్ర పీడన నుండి తెలంగాణ సమాజం విముక్తి కానున్నది. కాబట్టి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో ధర్మానికి తప్పనిసరిగా విజయం ఉంటుంది, పట్టం కడతారు అనేటువంటిది స్పష్టంగా కనపడే నేపథ్యంలో తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 10వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు జరగబోయే ప్రక్రియ గురించి ఎదురు చూడాలని చెప్పని ఆంధ్ర నాయకులు ఇంకా మూర్ఖంగా వ్యవహరించొద్దని, నేను పట్టిన కుందేలకు మూడే కాళ్లని చెప్పని మూర్ఖంగా వ్యవహరించి రెండు ప్రాంత ప్రజలను శత్రువులుగా మార్చొద్దని చెప్పని కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.